నమస్కారం. ఈ ఆటోనగర్ వచ్చేసి 48 ఎకరాలు మొత్తం ల్యాండ్, 46 ఎకరాలు మొత్తం ల్యాండ్. ఇది దీనిలో భాగం వచ్చేసి 84 సెంట్లు సపరేట్. దీంట్లో ఇది సపరేటు. దీంట్లో వచ్చేసి మొత్తం మెంబర్స్ 1000 మంది సెట్ అయినాం. 1000 మంది మెంబర్స్. 1000 మందిలో మాకు వచ్చేసి ఇక్కడ మేము బతికేది 4000 మంది బతుంటాం. ఒక్కొక్క షెడ్లో 7 మంది, 8 మంది, 9 మంది, 15 మంది ఉన్న షెడ్లు కూడా ఉన్నాయి. ఈ విధంగా మేము ఒక 4000 మంది ఇక్కడ మేము జీవించాము. కానీ మాకు ఎలాంటి సౌకర్యాలు లేవు. బైలాలో మాకు 5 సెంట్ల ప్రకారమే గవర్నమెంట్ 2018లో రిజిస్టర్ చేసింది. 5 సెంట్ల లెక్క, 5 సెంట్లు 2.5 సెంట్లు. బైలాలో వచ్చేసి 10 సెంట్లు రాసినా మేము 10 సెంట్లకి ఎక్కువ ఎవరు రిజిస్టర్ చేయలేడా. 10 సెంట్లు ఎక్కువ రిజిస్టర్ బయట ఈ వ్యక్తులకు మాకు జీవోలో 2 సంవత్సరాల తర్వాత అమ్ముకోబడునని గవర్నమెంట్ చెప్పడం వల్ల ఈ అమ్ముకునే తోళ్ళు ఒకరికే అమ్మినారు. ఎవరైతే డబ్బులతో ఆలోచుకుంటున్నారు. మేము ఆటనగర్లను అమ్ముమని మేము చెప్తే ఆటనగర్లు ఎవరు కొన్నారు, నువ్వు కొనుమంటారు నన్ను. ఈ విధానంతో బయట వాళ్ళు కొంటున్నారు. డాక్టర్లు కొన్నారు, చాలా పెద్ద పెద్ద కోటీశ్వరులకు ఉన్నాయి. మనం వాళ్ళను బంద్ చేయలేము. వీళ్ళకి చెప్పలేము. వీళ్ళ కష్టాలు నేను తీర్చలేను. బిడ్డ పెళ్ళి అంటారు, ఇంకోటి అంటారు, ఐకం పెట్టి పోతారు, లేకుంటే ఐకం పెట్టుకుని వడ్డీ తెచ్చుకుంటారు. ఆ వడ్డీ తెచ్చుకుని నేను అమ్మక వడ్డీలో సరిపోతుంది స్థలమని నేను సలహా ఇచ్చాను. అది 40 సెంట్లు 50 సెంట్లు కొన్ని ఉన్నారు. దాన్ని కూడా బాధ్యులు పెట్టాను. దానికి నేను ఎట్లా బాధ్యత? దాన్ని కూడా బాధ్యులు మేము ఎందుకు అవుతాము? 2013లో నేను ప్రెసిడెంట్కి ఎక్కేటప్పటికి ఇక్కడ ఏం అభివృద్ధి లేదు, ఏం రిజిస్టర్ లేదు, ఏమీ లేదు. కానీ నేను ప్రెసిడెంట్కి ఎక్కినాక ఇక్కడ ఏ రాజకీయ నాయకులు ఆ రాజకీయ నాయకులు సీఎం గారి దగ్గరికి పిచ్చి కుక్కర్నట్టు తిరిగి దీన్ని రిజిస్టర్ చేయించుకున్నారు. రిజిస్టర్ చేయించుకునేసరికి మా గవర్నమెంట్ పోయినాక వైసీపీ వచ్చింది. మళ్ళీ టీడీపీ వచ్చినాక ఈ డెవలప్మెంట్ కోసం నేను మినిస్టర్ గారికి ఎంబడి 20 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేయించుకుంటే ఈ డెవలప్మెంట్ నాయాములు జరిగితే నేను ఎక్కడో పెద్ద ఇదైపోతాను, ఫోకస్ అయిపోతానని నా మీద ఈర్ష్యతో ఆటనగరం డెవలప్ కాకుండా కొద్దిమంది ఇక్కడ నుంచి దుష్టశక్తులు పనిచేస్తున్నాయి. ఇది తప్పు. అందరం కలిసి మనం డెవలప్మెంట్ చేసుకుందాం. ఏదన్నా అన్యాయం జరిగింది, ఏదైనా తప్పు జరిగింది, మనం కూర్చొని ఇక్కడ చర్చించుకొని చేసుకుంటే మనం పని అవుతుంది. కానీ ఈ ఆటోనగర్ యూనియన్ కమిటీ అనేది దీనికి ఒక బైలా ఉంది, దీనికి ఒక సిస్టమ్ ఉంది. ఈ మాదిరిగా నడుచుకుంటూ పోదాం. 4000 మంది సఫర్ అయిపోతారు. రేపు వర్షాకాలం వచ్చే ఎవ్వరు కూడా ఇక్కడ బతకలేకపోతారు. దీనికి వెనక దుష్టశక్తులు టౌన్లో ఉండి, మా ఆటోనగర్ ఉండే టౌన్లో ఉండి వాళ్ళు ఇక్కడికి వచ్చే మేము బతకలేమని చెప్పి టౌన్లో ఉండి ఈ రాజకీయాలు ఆడిస్తున్నారు, నాశనం చేసేస్తున్నారు. మా వాళ్ళని నేర్పుతున్నారు. ఎట్ట వాళ్ళ బుద్ధి పుట్టినట్టు కూడా మా వాళ్ళని బాగా నేర్పుతున్నారు. ఏ విధంగా అంటే ఆ విధంగా మలుచుకోవడం, వాళ్ళని కూర్చోబెట్టుకోవడము, ఇట్టే చెప్పడం అట్టే చెప్పడం. సరే రండి, అందరు రండి, చర్చకు కూర్చుందాం. ఎంతమంది ఎంత తిన్నారు, ఎవరు ఎంత తిన్నారు తీద్దాం. ఈరోజు నా పరిస్థితి ఏంది అన్నీ తెలికి తీద్దాం. తీసినాకనే మాట్లాడదాం. డెవలప్మెంట్ అయితే ఉండాలా. మన పంచాయతీ మనం కూర్చొని చర్చించుకుందాం. చేత కాక లాస్ట్కు నాకు సావడానికి చేత వాళ్ళు కూడా చెప్తున్నారు నేను డెవలప్ అవుతానని. ఏమన్నా ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రిలో సీఎంలో అయినట్టుంది. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. దీనికి మీరే ఈ ఆటోనగర్కు ఎన్ని ఎకరాల పొలం ఉంది? 6 ఎకరాలు. దాంట్లో ఎంతమందికి ఇచ్చారు మీరు ఇప్పుడు ఇంతవరకు? మొత్తం వచ్చేసి మెంబర్స్ 800 పైన ఉంటారు. 1000 మధ్యన 800 పైన ఉంటారు. 464 మందికి గవర్నమెంట్ రిజిస్టర్ చేసింది ప్లాట్లు. మిగతావి మేము కవర్ చేసినాం. మేము 400 చిల్లర చేసినాం. మేము ఏంటంటే 2 సెంట్లు ఇచ్చినాం. అప్పుడు 2.5 సెంట్లు 5 సెంట్లు 10 సెంట్లు ఇచ్చినారు. కాబట్టి మేము ఎక్కువైంది. ఎందుకు ఎక్కువైందంటే సెంటు కూడా ఇచ్చిన నేను పిల్లలందరికీ ఉండాలని. ఇంకా స్థలాలు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? స్థలాలు రాని అంటే చాలా మంది ఉన్నారు. కానీ ఏమంటే నేనైతే బాధ్యతగా ఒక 30 మందికి స్థలాలు చూపించేస్తా. ఈ పంచాయతీ లేకపోతే ఎప్పుడో చూపించచ్చా. పొద్దున్న లేచినా ఇదే పంచాయతీ. కొంతమంది 20 సెంట్లు కానీ 40 సెంట్లు కానీ అటువంటి మీ బంధువులకు ఎవరుకునే వాళ్ళకి ఇచ్చేసా. నా తమ్ముడు కొన్నాడు ఇక్కడ 10 సెంట్లు. ఎవరి కాడ కొన్నాడు? ఒక ఆయన జార్జ్ అయినైతే ఆయన కేరళ ఆయనకి డిపోల్డర్ కొన్నాడు. నా తమ్ముడే. అది గవర్నమెంట్ రానప్పుడే రూమ్లు వేసి బాడీకి ఇచ్చుకున్నాడు. 10 సెంట్లు నా తమ్ముడు కొన్నాడు. జార్జి డైరానా కాడ డిపోల్డర్. అది వాళ్ళు అమ్ముతుంటే మేమే పిచ్చినాం. వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోతుంటే. కానీ అన్యాయంగా లేదు. అది డిఫోల్డర్ బిట్, అది గవర్నమెంట్ చేసింది. అది కూడా గవర్నమెంట్ చూపి చేయించినాం. చూపించండి, తీసుకోండి మీరే. వస్తున్నారు కదా, ఇది నీళ్లు కానీ లేక నీళ్లు లేవు. ఆ రోజు బ్రహ్మానంద రెడ్డి గారు
ఎమ్మెల్యేనే నీళ్ళ గురించి ఆలోచన చేశారా? దత్తు తీసుకుని అన్నారు. దత్తుకు నేను దాన్ని ఎంతో కవర్ చేస్తాను. ప్రతి ఒక్కరికి నేనే కవర్ చేస్తాను. అన్న దత్తు తీసుకుని అన్నాడు. సర్లే చెప్పిన టైం లేదు, ఈ టిప్పు గెలిచే చేస్తాడు, మనకు ఈ టిప్పు గెలిచే చేస్తాడని రెండోసారి అందరితో చేపించిన. ఎంబడి ఉండి వెనకంబడి చేపించే ఈరోజు మాకే ఆయన 100 కోట్లు స్కామ్ జరిగిందంటే ఆటనవర్ మొత్తం మీద 100 కోట్లు లేదు. ఆటనవర్ మొత్తం అమ్ముతే మేము కొనింది 74 లక్షలకు. ఆటనవర్ 100 కోట్లు ఏ విధంగా అవుతుంది? ఏ విధంగా అంటే 1994లోనే మేము టిప్ వేసుకొని తీసుకున్నాం. ఎంత మిగిలింది? 3 ఎకరాల 2 ఎకరాల 80 సెంట్లు మిగిలింది. 2 ఎకరాల 80 సెంట్లను 35,000 లెక్క అమ్మినాం. బ్లాక్లో మీటి చెప్పండి కమ్మగా. ఎంతమంది పిల్లలు తీసుకుని ఉన్నారు? 35,000కి ఎవరైనా ఎక్కువ ఇచ్చినారేమో కానీ. ఫ్రంట్లో ఉన్న వాళ్ళకు దీంట్లోనే ఒక 4 ఫీట్లు ఫ్రంట్ వచ్చినాయి. అవి 1,20,000 లెక్క ఇచ్చినాం. 4 ఫ్లాట్ 2 సెంట్ లెక్క. అచ్చి ఒక 84 సెంట్లు ఉండే. డిపోళ్ళలో అందరు కలిసి ఇది మాకు కావాలా, నువ్వు అన్ని పనిచేస్తావు, ఇది మాకే ఇవ్వాలంటే బయలు తీసినాం. మేము జీవో రాసుకున్నాం. మాకు చట్టం ఉంది. ఇక్కడ ఉండి ఇక్కడ బతికిన వాళ్ళకే దీంట్లో భాగం. టౌన్లో ఉన్న వాళ్ళకు అమ్ముకునే వాళ్ళకి ల్యాండ్ పెట్టినాం. ఎందుకు పెట్టినామంటే ఇక్కడ మేము వచ్చినప్పుడు నీళ్లు లేకుంటే కుంటలో నీళ్లు తాగినాం. ఎస్పీ రెడ్డి కాడ కుంట ఉండే ఒకటి, అక్కడ ఆ కుంటలో నీళ్ళు తాగి బతికినాం. ఇక్కడ మేము గాలికి కొట్టుకోపోయినాయి. ఆ బతుకులు బరాయించిన వాళ్ళకి మాత్రమే ఇచ్చినాం. అది కూడా ఏంది, మళ్ళీ ఫ్రంట్ మెయిన్ రోడ్లో ఉండేలే 84 సెంట్లలో లోపల ఉండేళ్ళకే సరే ఒక 45 మందికి అన్యాయం జరిగింటుంది. అందరికీ న్యాయం చేయడానికి నేనేం దేవుణ్యం కాదు. ఒక 4-5 మంది రాలే ముందరికి ఇచ్చిండము. సరే వాళ్ళకు న్యాయం చేసుకుందాం. అంతేగాని మనం రాజకీయాలు చేసుకుంటూ పోతే మనం వర్కర్లం. లాస్ట్కి ఏమైపోతా అంటే ఆటనవర్ ఈరోజు బద్నాం అయిపోతుంది. కారు మెయిన్ వచ్చేసి కార్ ఫీల్డ్ ఎక్కువ ఉంది. కారు లోపల రాలేదు. లారీలు ట్రాక్టర్లు ఇంకా గుంతలోనే వచ్చాయి, కార్లు రావు. ఉండేది కార్లు వచ్చేసి నంద్యాలలో 50,000 కార్లు ఉన్నాయి. ఈయనమంటే 50,000 కార్లు ఉన్నాయి. 50,000 కార్లు నంద్యాలకి రావాలా. 50,000 వెహికల్ ఏమీ లేవు, కానీ కార్లు ఉన్నాయి. కార్లు లోపల అంటే రావు. పిల్లలు బతకలేరు. దాదాపు అంటే కార్ వర్కర్స్ 200-300 మంది వర్కర్స్ ఉన్నారు వాళ్ళే, కానీ బతకలేరు. వాళ్ళ కోసం చేయాలంటే ఏం చేస్తాం? గ్రావెల్ తోలాలంటే ఒక గ్రావెల్ వచ్చి 6,000 రూపాయలు. ఇక్కడ ఇంకోటి అండి, అందరికంటే చెప్పాల్సిన పెద్ద విషయం, గుర్కాలను పెట్టినాం. 4 గుర్కాలను పెట్టినాం. ఒక్కొక్కరికి 18,000 రూపాయలు ఇచ్చి షెడ్డుకు 200 ఇవ్వమంటే 20 రూపాయలు ఇలా. దాదాపు 8 సంవత్సరాలు కమిటీ బరాయించింది. 8 సంవత్సరాలు కమిటీ బరాయించి ఆ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చాం? మా ఇంటి నుంచి తెచ్చిస్తామా? ఎవరిదో కొంచెం తీసేయాల్సిందే. ఇచ్చేసి మేము కవర్ చేసి తీసేసినాం. దొంగలు ఎక్కువైపోయినారు. ఇరిగేషన్ చేస్తారు. ఏ తక్కువైనా ఎందుకు చేస్తారంటే అన్నీ కావాలి మాకు. అభివృద్ధి చేస్తానే ఓడసారు. ఏదైనా రోడ్డు వచ్చిందనుకో ఓడసారు. లైట్ వేస్తాం కదా. ఇప్పుడు ఎస్పీ రెడ్డి గారు ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళు ఇచ్చన్నారు, కొలాయి ఫ్రీగా పొద్దున సాయంత్రం. నాకు కొలాయి లేదంటాడు. వానికి కావాల్సింది బిందె నీళ్ళే. ఓ బిందె నీళ్ళు ఏరే కొలాయి కానీ తెచ్చుకొని బరువై వాడి మీద కొట్లాడి వాని కానీ కొలాయి pisకుంటాడు. అయినా మహానుభావులు వాళ్ళు తెచ్చని ఉన్నారు. దాదాపు అంటే 400-500 కొలాయిలు ఇచ్చినారు దీంట్లో వాళ్ళు. నీళ్ళకి డబ్బులే ఏం లే. అయినా వాళ్ళకు కూడా మా వాళ్ళు విభేదాలు రావడానికి ఒకటి భయ. ఇక్కడ డబల్ తీసుకునే వాళ్ళు వాళ్ళే ఉన్నారు. బ్రహ్మానంద రెడ్డి అన్న కానీ డబల్ తీసుకునే ఉన్నారు. డబల్ తీసుకునే వాళ్ళు బ్రహ్మానంద రెడ్డి అన్న కానీ ఉన్నాడు. వాడినేది ఏమను ఎవరు ఉన్నారు నేను చెప్తా తీసుకోమని ఆయనే పక్కనే. అమ్ముకునే వాళ్ళు ఆయన కానీ ఉన్నారు. ఇప్పుడు పోయింది అడిపోయింది వాళ్ళు. డబల్ తీసుకునే వాళ్ళు, అమ్ముకునే వాళ్ళు, మళ్ళీ టౌన్లో ఉండి బతుకుతున్నారు. టౌన్లో ఉండి వీళ్ళల్లా ఏం చేస్తున్నారంటే ఇక్కడ కొద్ది మందిని ఇది చేస్తున్నారు, రైట్ చేస్తున్నారు. చేసి వీళ్ళని తీసుకొని పోతున్నారు. కానీ ముందర నిలబడతారని 45 మంది ముందు వాళ్ళని ఎంక్వైరీ చేయమను. నీకెంత స్థలం ఉంది, నువ్వు ఎంత తీసుకున్నావు, నీకెందుకు ఇంత వచ్చింది, నువ్వు ఏడ బతుకుతాడావు. శీను అనే అబ్బాయి ఒకతను తెనాలి వాళ్ళది. ఇక్కడ వచ్చి 15 సెంట్ల స్థలం ఉంది. 15 సెంట్లు రిజిస్టర్ చేయించుకున్నాడు గవర్నమెంట్తో. ఏ లెక్కమడి చేయించుకున్నావు? రాలే. నువ్వు ఈడలేవు ఊర్లో ఉన్నాడు. ఊర్లోండి బతుకుతూ 15 సెంట్లకు డామినేట్ చేస్తూ మళ్ళీ ఇప్పుడు నాకు స్థలం ఇయ్యరి ఈడొచ్చి రెచ్చగొడుతున్నాడు. ముస్లిమ్స్లు, మైనార్టీ, మనం హిందూసు, ఈ విధంగా. నిజం ఎందుకో నాకు అర్థం కావాలి. కానీ ఏదైనా మాట్లాడదాం. మనం నేను అన్నదమ్ము లేకుంటా కులము తొక్క తూలివిలే. మళ్ళీ ఇంకొక జావీద్ అని కార్ మెకానిక్ 15 సెంట్లు ఉంది. మొత్తం 15 సెంట్లు వాళ్ళకు 15 సెంట్లు పెట్టుకొని రిజిస్టర్ డబ్బులు ఇలా. నాకు రిజిస్టర్ డబ్బులు ఇలా. నేను వడ్డీ తెచ్చిపెట్టా. 30 సంవత్సరాలు అయింది షెడ్ ఆటోనర్కే రాలే. ఆయన కూడా ఇప్పుడు రాజకీయం చేస్తున్నాడు బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర పోయి.
ఇలా ఎంట తిరిగిన జాయింట్ సెక్రటరీకి ఉంది. లాస్ట్ ఫైనల్ ఏం చెప్తారు? అయితే అందరికీ న్యాయం చేస్తాను, డెవలప్మెంట్కు అడ్డపడాకరి, డెవలప్మెంట్ చేసుకుందాము, అందరం కలిసి కట్టుకపోదాం, అందరం కలిసి మా మినిస్టర్ గారితో చేపించుకుందాం. ఇంకా మనకు 3 సంవత్సరాల టైం ఉంది. వాళ్ళు అనుకుంటే 6 నెలల్లో అన్ని రోడ్లు పడతాయి. మనం కలిసి కట్టుగా ముందుకు నడుద్దాం. ఏదైనా సమస్యలు ఉంటే పెద్దోళ్ళు మీరు వచ్చి బ్రహ్మాంద్ రెడ్డి అన్న కానీ, ఫారూక్ అన్న కానీ, మా ఎంపీ మేడం కానీ వచ్చి ఎంక్వైరీ చేసి చట్టం పరంగా చర్యలు తీసుకొని మేమేం తీసుకొని తింటామని చెప్పడంలే. జరిగింటాయి 100 తప్పుల్లో 100 పనులు కరెక్ట్ చేయడానికి నేను పైనుంచి రాలే. తింటే 99, 98 కరెక్ట్ చేసినా 1-2 జరిగినాయి. నా ఆటనవర్లో 10-15 మంది పిల్లలకు ఇంకా న్యాయం జరగలే. వాళ్ళకి జరుపుతా లాస్ట్. కానీ నేను న్యాయం జరిగినప్పుడు నా ఆస్తి అమ్మి ఇచ్చేవాళ్ళం. దానికైతే ఏం కాదు.